మ్యామ్ ఎక్సర్సైజ్ చేయమంటున్నారు, నా వల్ల కావట్లేదు మ్యామ్, ఈ సమ్మర్లో అస్సలు చేయలేను మ్యామ్. నేను లాస్ట్ వింటర్ నార్వేకి వెళ్ళినప్పుడు వాళ్ళెవరు ఎక్స్క్యూజెస్ చేయలేదు. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా, -10°C టెంపరేచర్, వింటర్ లో 2 PM కి డార్క్నెస్, ఐసీ రోడ్స్ అండ్ స్టీప్ స్లోప్స్. కానీ కొంచెం సన్లైట్ కనిపించగానే పీపుల్ కమ్ అవుట్ రన్నింగ్, సైక్లింగ్, వాకింగ్ అండ్ ఈవెన్ టేకింగ్ అవుట్ దేర్ చిల్డ్రన్ అండ్ పెట్స్. ఇది చూసాక నాకు అనిపించింది, హెల్తీ లైఫ్ స్టైల్ హాస్పిటల్స్ మాత్రమే బిల్డ్ చేయవు, హ్యాబిట్స్ బిల్డ్ చేస్తాయి. నీకు తెలుసు కదా, నాకు ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నేను లాస్ట్ టైం నార్వేకి వెళ్ళినప్పుడు ల్యాండ్స్కేప్స్ ని మాత్రమే చూడలేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ హ్యాబిట్స్ ని కూడా చూసాను. ఎక్స్ట్రీమ్ కోల్డ్ లో, లిమిటెడ్ డే లైట్ లో ఆల్మోస్ట్ నో ఈజీ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎక్సర్సైజ్. కానీ అక్కడ ఉన్న పీపుల్ 70 to 100 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తారు. 80s లో కూడా పీపుల్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. గ్రోసరీస్ తెచ్చుకుంటారు, వెజిటబుల్స్ తెచ్చుకుంటారు, అన్ని నడిచి మోసుకొని తీసుకెళ్తారు. ఇన్ అడిషన్ టు హెల్దీ బాడీ అండ్ హెల్దీ జాయింట్స్, దే ఆల్సో హ్యావ్ హెల్దీ ఐస్. హెల్త్ అక్కడ ట్రీట్మెంట్ వల్ల కాదు, హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల మెయింటైన్ అయి ఉంటుంది. డయాబెటిక్స్, మెటబాలిక్ సిండ్రోమ్స్ ఇవన్నీ చాలా చాలా లో. త్రివేణి, మన హ్యూమన్ బాడీ మూవ్మెంట్ కోసం డిజైన్ అయింది, కూర్చొని కంఫర్ట్ కోసం కాదు. మన మోడర్న్ లైఫ్ స్టైల్లో మూవ్మెంట్స్ అనేది ఆప్షనల్ అయిపోయినాయి. అక్కడ మూవ్మెంట్ అనేది కల్చర్ లో భాగం. మనలాగా కోల్డ్ వెదర్, హాట్ వెదర్ అనే ఎక్స్క్యూజెస్ కాదు, ఎన్వైరన్మెంట్ ని యాక్సెప్ట్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తారు. అర్థమైందా? రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తావా? ట్రై